వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హార్మకొండ జిల్లా పరకాలలో 100 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మాట్లాడుతూ పరకాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కొరతతో పాటు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని వెంటనే అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతిలాల్, మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, బెజ్జంకి పూర్ణాచారి, ఆకుల లావణ్య, శ్రీధర్, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, బీజేపీ నాయకులు దగ్గు విజేందర్ రావు, సిరంగి సతీష్ కుమార్, మార్తా రాజభద్రయ్య, ఎరికల దివాకర్, కాసాగాని రాజ్ కుమార్, దంచనాదుల సత్యనారాయణ, మిడిదొడ్డి నరేష్, దుబాసి కృష్ణ ప్రసాద్, దంచనాదుల కిరణ్, కానుగుల గోపీనాథ్, ముత్యాల దేవేందర్, కుంటమల్ల గణేష్, పిట్టా కిషోర్, తడక పూర్ణచందర్, కొరణపాక రేవంత్, సిద్ధు, కక్కురాజు, గుడిగడ్డి రఘుపతి, రంతు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కొత్త